హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. తల్లికి వందనం ఒక్క బిడ్డకేనా లేదా అంతమందికినా అని తేల్చి చెప్పిన మంత్రి నారా లోకేష్ గారండి. సో ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో పథకాల అమలుపై చర్చ మొదలైంది. అధికారంలోకి వస్తే బడికి వెళ్ళే ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి చొప్పున తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు విషయంలో అనేక రకాల అంశాలు అయితే ప్రచారంలోకి వచ్చాయి. ఒక బిడ్డకి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలు వినిపించాయి. ఈ పథకం అమలు, లబ్ధిదారుల ఖరారు గురించి మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. కీలక అంశాలను అయితే వెల్లడించారండి. పథకం అమలుపై తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది బడికి వెళ్ళే పిల్లలు ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ ప్రకటించిన సూపర్ సిక్స్లో ఈ పథకానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపైన చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం లబ్ధిదారుల ఆధార్కు సంబంధించి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. ఆ జీవో ద్వారా కొన్ని అనుమానాలు అయితే తెర మీదకి వచ్చాయండి. దీంతో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు మంత్రి లోకేష్ గారు ఈ పథకం గురించి, అమలు గురించి క్లారిటీ అయితే ఇచ్చారండి. తాము హామీ ఇచ్చిన విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున అయితే తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి కోతలు లేకుండా 15,000 రూపాయలు అట్టే ఇస్తాము అని అన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి అమలు చేస్తామని చెప్పారు. తల్లిదండ్రులు మరియు మేధావులతోనూ చర్చించి చేసిన తర్వాత విధి విధానాలు ఖరారు చేస్తామని అయితే చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చేలా అవకాశం అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్. ఇక ఇంగ్లీష్ విద్యకు ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకం కాదని లోకేష్ స్పష్టం చేశారు. కానీ ఉపాధ్యాయులకు సరైన ట్రైనింగ్ లేకుండా ఇంగ్లీష్ విద్య అమలు సాధ్యం కాదన్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టోల్ ఫ్రీ శిక్షణ అయితే, అలాగే పరీక్షల వల్ల పిల్లలపై అయితే ఎక్కువ ఒత్తిడి పడుతుందన్నారు. టోఫెల్ శిక్షణలో అమెరికన్స్ యాక్సెంట్ వల్ల విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారన్నారు. గత ప్రభుత్వం నిర్వహించిన నాడు నేడు పథకం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించలేదని వ్యాఖ్యానించారు. నాడు నేడులో పాఠశాలలు అభివృద్ధి చెందితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది అని నారా లోకేష్ ప్రశ్నించారండి. సో మొత్తానికైతే ఈ తల్లికి వందనం పేరు అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ప్రైవేటు స్కూలా గవర్నమెంట్ స్కూల్ అని చూడము. ఏ స్కూల్ అయినా, ఏ కాలేజ్ అయినా సరే 1వ తరగతి నుంచి మొదలుకొని 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు కూడా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క తల్లి ఖాతాలో 15,000 రూపాయలు అయితే జమ చేస్తాము. ఎంతమంది ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమందికి కూడా జమ చేస్తామని అయితే ఈ మేరకు స్పష్టం చేశారు ఫ్రెండ్స్.